ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఉత్కంఠభరిత పోరు పరుగుల కుంభమేళాను తలపించింది. ఈ ఒక్క మ్యాచ్లోనే ఏకంగా 529 పరుగులు నమోదవగా బ్యాటర్లు 33 సిక్సర్లు, 49 ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బాల్స్ మిగిలి ఉండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా ప్రపంచ టీ20 క్రికెట్లోనే అత్యంత విజయవంతమైన రన్ చేస్ గా రికార్డుకెక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేఎల్ రాహుల్ 152 పరుగులతో అజేయంగా నిలిచి ఐపీఎల్ లో 150 పరుగుల మార్క్ ను అందుకున్న తొలి భారతీయ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వారిలో క్రిస్ గెల్, బ్రెండన్ మెక్కల్లం తర్వాత రాహుల్ ఇప్పుడు 3వ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఇది కేఎల్ రాహుల్ కెరియర్ లో 6వ ఐపీఎల్ సెంచరీ. దీనితో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తరువాత స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, నితేష్ రాణా మధ్య జరిగిన 220 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద భాగస్వామ్యంగా నమోదైంది. గతంలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ 229 పరుగులతో నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. అలాగే టీ20 క్రికెట్ లో ఓ భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా తిలక్ వర్మ పేరిట ఉన్న రికార్డును కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్ తో అధిగమించి కింగ్ అనిపించుకున్నాడు. ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ కింగ్స్ మరోసారి తన సత్తా చాటింది. గతంలో 2024లో కేకేఆర్ పై 261 పరుగులను ఛేదించిన పంజాబ్ ఇప్పుడు ఆ రికార్డును తానే తిరగరాస్తూ 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటర్ల సమిష్టి కృషితో సాధ్యమైన ఈ విజయం టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతంగా మిగిలిపోయింది. ఓటమి పాలైనప్పటికీ ఢిల్లీ కెప్టెన్స్ కేఎల్ రాహుల్ పోరాటం మాత్రం రికార్డుల పరంగా చిరస్థాయిగా నిలిచిపోయింది.